క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరము నూతనమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం పొందకము. నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఈ మాటలు మనం ఇర్మీయా గ్రంథంలో చూస్తున్నాము. దూరమునున్న ఇశ్రాయేలు ప్రజల గురించి, అంటే వాళ్ళు ఎప్పుడైతే చెరలోనికి వెళ్ళిపోబోతున్నారో ఆ చెరలో నుండి నేను మరలా వాళ్ళని తీసుకొస్తాను అనే దేవుడు ఇక్కడ ఇర్మీయా ద్వారా ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నారు. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం పొందకము. అంటే చెరలోనికి వెళ్ళిపోతున్నారని భయపడుతుంటే, విస్మయం పొందుతుంటే దేవుడు భయపడొద్దు అంటున్నారు. విస్మయం అందకండి, నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. నేను నిన్ను దూరముగా నువ్వు వెళ్ళిపోతున్నా నిన్ను రక్షిస్తున్నాను. చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. ఇశ్రాయేలీలు దేవుని మాట వినకపోవడం వల్ల బబులోను రాజు చేతికి దేవుడు అప్పగించారు. కానీ అక్కడ ఉండిపోవడానికి కాదు, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిన తర్వాత నేను నిన్ను తీసుకొస్తాను, నీ సంతానపు వారిని కూడా రక్షిస్తాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి ఏమవుతుందంట, తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు కదా, ఈ నూతన సంవత్సరంలో ఏదైనా విషయంలో మనం దేవునికి దూరం అయిపోయినా, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయినా, మన పిల్లలు దూరం అయిపోయినా మనం భయపడొద్దంట, విస్మయం పొందొద్దు. ఇశ్రాయేలీలను ఎలాగైతే దేవుడు చెరలో నుండి బయటికి తీసుకురావడమే కాకుండా వారినంట ఎవరు బెదిరించువారు లేకుండా నిమ్మలము ఇచ్చి నెమ్మదినిస్తానని చెప్తున్నారనమాట. నేను రక్షించువాడను అని చెప్తున్నారనమాట. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. కొన్ని సంవత్సరాల్లో మనం దేవునికి దగ్గరగా ఉంటాం, కొన్ని సంవత్సరాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్టు అనుకుంటాం. కానీ దేవునికి ఎక్కడున్నా మనం ఆయన చేతిలోనే ఉన్నాం. ఎందుకు అనంటే, కృత నిబంధన భక్తులుగా మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటి అనంటే, పరిశుద్ధాత్ముడు మనలో ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడైనా మనము దేవుని సన్నిధిలోనికి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ సంవత్సరము మనము చెరలో నుండి విడుదల పొందుకునే వారంగా, ఈ సంవత్సరము మన సంతానపు వారు చెరలో నుండి విడుదల పొందుకునేవారుగా, రక్షించేవారుగా. ఇంకొక మాట మనం చూసుకుంటే, నీతి కలిగిన వారంగా మనం ఈ సంవత్సరం జీవించబోతున్నాం. అంతేకాకుండా తిరిగి వచ్చినప్పుడు బెదిరించేవారు లేకుండా నిమ్మలించి నెమ్మది పొందుతామంట. హల్లెలూయా. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి కూడా, ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నిమ్మలము ఉండునుగాక, నెమ్మది కలుగునుగాక. దేవుని కృప మిమ్మల్ని ఆవరించి ఈ సంవత్సరం దేవునితో ఉన్నతమైన సహవాసంలోను, ఆయన సన్నిధిలో మీరు ఎలాగ సహవాసం చేస్తున్నారో మీ పిల్లలు, మీ తరాలు కూడా చేసేటట్టు దేవుడు కృప చూపించునుగాక. దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.